ఒక ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా టీవీకే విజయ్ ఇంటికి వెళ్తున్నారట టు విష్ హిమ్. ఫ్లవర్ బొకేస్ తో స్వీట్స్ తో వెళ్తున్నారు. సంథింగ్ విజువల్ గోయింగ్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్. సో తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో కూడా రిజల్ట్స్ మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. 24 సీట్స్ లో డిఎంకే అండ్ అన్నా డిఎంకే 8 సీట్స్ అండ్ టీవీకే, అంటే ఇక్కడ ఫైట్ మొత్తం టీవీకే అండ్ డిఎంకే మధ్యనే కనిపిస్తోంది. విజయ్ ఇంటికి ఆల్రెడీ కొంతమంది ఆస్ట్రాలజర్స్ బొకేలతో స్వీట్లతో వెళ్తున్నారు. దట్ వీడియో ఇస్ గోయింగ్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్ లో ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. చాలా మంది స్వీట్లతో పూల బొకేలతో వెళ్తున్నారు. మరి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు, బట్ విజయ్ ని విష్ చేయడానికి వెళ్తున్నారు. నిజంగానే విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆలోచన ఆస్ట్రాలజర్స్ దగ్గర ఉందా? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఆస్ట్రాలజీలో విజయ్ నిజంగానే సానుకూలత కనబడుతోందా? ఏం జరుగుతుందో చూడాలి. బట్ తమిళనాడులో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లో నెక్ టు నెక్ ఫైట్ కనబడుతోంది. డిఎంకే 24 అండ్ టీవీకే 22 అండ్ అన్నా డిఎంకే 8 సీట్స్ లో మాత్రమే నెలకొంది. సో మరికొన్ని సేపట్లోనే ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అవబోతోంది. తమిళనాడులో 4,18,541 ఓటర్లకు సంబంధించి అక్కడ ఈవీఎం బ్యాలెట్లకు సంబంధించి వాళ్ళు లెక్కించబోతున్నారు. ఇంట్రెస్టింగ్ రైట్. రికార్డు స్థాయిలో పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. సో ఆధిక్యం చూసి టెన్షన్ మొదలైంది. సచిన్ రైట్, ఇంట్రెస్టింగ్. తమిళనాడు గురించి మాట్లాడుకున్నాం. నేరుగా అస్సాం వెళ్ళిపోదాం. అస్సాంలో ఎటువంటి పరిస్థితి ఉంది? మళ్ళీ అక్కడ ప్రజలు హిమంత బిశ్వ శర్మకు పట్టం కట్టబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. అస్సాంకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. అస్సాంకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలే కాదు, అంచనాలు, ఒపీనియన్ పోల్స్ నుంచి మొదలుపెట్టే ఎగ్జిట్ పోల్ ఫలితాల వరకు కూడా దాదాపుగా ఇటు హిమంత బిశ్వ శర్మ నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీని అక్కడ అధికారంలోకి రాబోతుందనేది ఘంటాపథంగా వినిపించిన మాట. సో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అస్సాం పరిస్థితి ఏంటి? హిమంత బిశ్వ శర్మకి మొగ్గు చూపుతున్నారా ప్రజలు, లేకపోతే ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి అక్కడ? అఫ్ కోర్స్ బీజేపీ లీడ్ లో కనిపిస్తుంది 13 స్థానాల్లో. ఎస్ సచిన్, ప్రస్తుతం అయితే మరి ఇక్కడైతే బీజేపీకే హవా సాగనుంది అనే ఒక అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికే 85 నుంచి 96% కూడా ఓటింగ్ అయితే జరగడం కూడా జరిగింది అక్కడ. అదే కాకుండా 800 మంది సిబ్బందితో కూడా ఇక్కడ ఈవీఎంలకు రవాణాగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఇక్కడ అస్సాంలో కాంగ్రెస్ కూడా మాది హవా సాగుతుంది, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాము అని చెప్పేసి ఓ పక్క కాంగ్రెస్ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు 35 జిల్లాలలో 40 కేంద్రాల ఓట్ల లెక్కింపు అయితే మొదలు కాబోతూ ఉంది. అదే విధంగా ఇక్కడ బ్యాలెట్లను కూడా తెరిచి మొత్తం లెక్కింపులు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అదే విధంగా కూడా భద్రతా బలగాలను కూడా హెవీగా కూడా పెంచడం జరిగింది. ఇక్కడ డిఎంకే వర్సెస్ టీవీకేనే ఇక్కడ పోటీ పడబోతున్నాయా, లేకపోతే బీజేపీ హవా సాగుతుందా, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉత్కంఠంగా కూడా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఓట్ల లెక్కింపు 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపును మాత్రము దేశవ్యాప్తంగా కూడా ఎవరు గెలవబోతున్నారు, మరి బెనర్జీ గెలుస్తుందా లేదా అనే ఒక అనుమానం, అంటే ఒక ఆలోచన కూడా రాబోతుంది ప్రజల్లో అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటిది మళ్ళీ మోడీ అధికారంలో ఉంటారా, లేకపోతే ఏం జరుగుతుంది 5 రాష్ట్రాలలో అనేది కూడా ఉత్కంఠంగా మారడమే కాకుండా దాదాపుగా కూడా 772 మంది నాయకుల భవిష్యత్తు, అంటే అభ్యర్థుల భవిష్యత్తు మొత్తం కూడా ఈ లెక్కింపుతోనే నిర్ణయం కాబోతుంది. ప్రయత్నం చేయండి. దాదాపుగా 722 మంది క్యాండిడేట్స్, ఏకంగా 126 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఏకంగా మొత్తం 40 కౌంటింగ్ సెంటర్లు, 35 జిల్లాల్లో 40 కౌంటింగ్ సెంటర్స్ లో అస్సాంకి సంబంధించి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది. బట్ ఇప్పుడు లీడ్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా 13 స్థానాల్లో ముందంజలో ఉంది. అండ్ ఆ తర్వాత స్థానంలో ఉంది గౌరవ్ గొగోయ్, అక్కడ నేతృత్వం వహిస్తున్న అస్సాం కాంగ్రెస్. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. భారతీయ జనతా పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అక్కడ ఒక స్వింగ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అస్సాం గణ పరిషత్ ఏజీపీ కావచ్చు, లేకపోతే బోడో పీపుల్స్ ఫ్రంట్ కి సంబంధించి కావచ్చు, దీని గురించి మాట్లాడుకుంటే క్రమం ఒక్కసారి నేరుగా పుదుచ్చేరికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అస్సాంలో అటువంటి పరిస్థితి ఉంది, మరి పుదుచ్చేరిలో పరిస్థితి ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పుదుచ్చేరిలో బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు కాస్త టఫ్ ఫైట్ అని చెప్పలేం, ఎందుకంటే కేవలం 2-1 కాబట్టి. సో ఇక్కడ ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా?